లక్ష్మీ వల్లభ దీనశరణ్య కరుణాభరణ కమలలోచన లక్ష్మీ వల్లభ దీనశరణ్య కరుణాభరణ కమలలోచన కనులకు విందును చేయగరావే ఆశ్రిత భవబంధ నిర్మూలన ఆశ్రిత భవబంధ నిర్మూలన. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. గ్రామస్తుల్లో ఒక వ్యక్తి గురుగారు కుబ్జ ఆమె గురించి చెప్పారు. ఆమె ఎందుకు అలాంటి కోరిక కోరింది అని అడిగాడు. పరమాత్మునికి ఇది ధర్మానికి అనుగుణమా అని కూడా అడిగాడు. అప్పుడు సత్యనిష్ఠుడు చిరునవ్వి, నాయనా, సత్యం తెలుసుకుంటే పరమాత్మను సందేహించం. సత్యం తెలియకపోతే తెలియని వాళ్ళంతా కూడా పరమాత్మను సందేహిస్తూ ఉంటారు, లేనిపోయి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి స్త్రీ కూడా ఒక లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఒక భర్త ఉంటాడు, ఆయనే శ్రీమన్నారాయణుడు. అందరిలో ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపమైన ఆయన అందరిలో ఉన్నప్పుడు అందరు తన వాళ్ళే కదా, అందరిలో ఉన్నది ఆయనే కదా, ఆయనలోనే అందరం ఉన్నాం కదా. మరి అప్పుడు ఆయన ఏది ధర్మమో ఏది అధర్మమో పరమాత్మకు తెలియదా? అయితే నీవు అడిగావు కానీ చెప్తాను. కుబ్జ ఆమె కన్య, వివాహం కాలేదామె, కాబట్టి పరస్త్రీ కాదు. పరస్త్రీలు కోరినప్పుడే భర్తలు పెట్టుకొని గోపికాంతలంతా కూడా ఈయనతో అనేక విధాలుగా రాసక్రియలు ఆడాలనుకున్నప్పుడు ఆయన ధర్మం బోధించాడు. మరి ఈ కుబ్జకి ఎందుకు అలా చేశారంటే ఆమెకు శరీరం అంతా కూడా ఆమె ఆధీనం లేదు. అష్టవక్కర 8 త్రివక్కర అన్నాం కదా, అన్ని వంపులు తిరిగిపోయింది, గోని ఉంది. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ లక్షణాలంతా కూడా ఆమె తనని ఎవరు ప్రేమించలేదే, తనని ఎవరు ఆమె కన్య, వయసే మీరింది కాదు, చిన్న వయసే. అది భగవంతుడు కర్మానుసారం అలా శరీరం వచ్చింది. ఇది పరమాత్మకు తెలుసు. అయితే ఆమె కర్మలు చేసిన కర్మలు పోయి పుణ్యకర్మలు ప్రారంభమైనాయి. ఎప్పుడు? పరమాత్మ దర్శనంతో. శ్రీమన్నారాయణుడు ఎప్పుడే ఎదురయ్యాడు కృష్ణుడుగా, శ్రీకృష్ణ పరమాత్మగా, ఆమె చూపులకే పరమాత్ముడు గ్రహించాడు ఆమెలో ఉన్న ఆత్మతత్వము. ఆమెలో ఎటువంటి శరీరం వికారమైంది, రూపం వికారంగా ఉంది, కానీ ఆత్మ పరిశుద్ధంగా ఉంది. చాలా పరిపూర్ణమైనటువంటి నిశ్చల నిర్మల స్వరూపంతో ఉంది. ఎందుకంటే తన ఆకారం తనకు తెలుసు. ఏ పురుషుడు తను కోరడని కూడా తెలుసు. కనుక ఆమె సేవ చేస్తూ ఉంది. పరమాత్మ అది గ్రహించాడు. కనుక ఆత్మకు దేహ సౌందర్యం కాదు, పరమాత్మకు దేహ సౌందర్యం అవసరం లేదు. ఆత్మ సౌందర్యమే కోరుతాడు ఆయన. ఆ ఆత్మ సౌందర్యం ఎవరిలో చూస్తాడో వారు ఏమి అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధపడతాడు. భక్తవత్సలుడు, భక్త పరిపాలకుడు, భక్తజన ప్రియుడు, భక్తజనులకు నిత్యము అందరిలో ఉండి తాను కాపాడుతుండేటట్టు ఉంటాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఎదురైనప్పుడు ఆమె అలా ఎందుకు అడిగిందంటే, వ్యాసబోధనలు అదే అంటారు, వేదశాస్త్రాలలో వెలుగొందే స్వామి, వేదశాస్త్రాలకి ప్రాణమైనటువంటి స్వరూపమైనటువంటి ప్రాణేశ్వరుడు, పరతత్వం తెలిసిన పరమాత్మ ఎదురుగా వస్తే అందరూ ఏమంటారు? కొన్ని వేల మంది మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు, అది ముక్తి కోసం. ఈమెకు సులభంగా ఎదురు కనపడినప్పుడు ముక్తి కోరాలని ఎందుకు అనిపించలేదు ఆమెకి? ఎందుకు అనిపించలేదు అని వ్యాస భగవానుడు కూడా చెప్తారు అక్కడ. ముక్తి కోరకుండా ఈ తల్లి అనురక్తి కోరింది. ఏ జన్మ కర్మఫలమో, ఏ జన్మ ఈ కర్మలకు ఏం కారణమవుతుందో ఎవరికి ఎరుక అని అంటాడు ఆయన వ్యాస భగవానుడు. అంటే మీ పొగుడు జన్మలో ఎన్ని జన్మల కృతమో ఆమెకి కర్మవశాత్తు శరీరం అట్లా వచ్చింది. కానీ పరమాత్మ ఎదురైనాడంటే ఆ కర్మలు పోయినట్లే కదా. పరమాత్మ స్వయంగా దగ్గరకు వచ్చి సుందరీమణి అన్నాడు అంటే అప్పుడు అందరికి అర్థమైపోతుంది ఆమె దివ్య ఆత్మ సౌందర్యం కలిగినటువంటిది, దేహ సౌందర్యం కాదు. ఆమె దివ్యమైనటువంటి ఆత్మ శరీరం కలిగింది. కనుక ఆయన ఆత్మశౌర్యం ఉండే స్త్రీకి శరీర ఆనందం కూడా ఇచ్చాడు. ఆత్మానందం, ఆత్మ స్వరూపం అయినటువంటి ప్రతి జీవిలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉండడమే కదులుతూ ఉంటాం. చలనం ఉండేది ఎప్పుడంటే ఆయన ఉన్నప్పుడు లోపల. కనుక ఈమె ఏ పుణ్యం చేసుకుందో
పరమాత్మకు తెలుసు. ఆమె ఎలాంటిదో పరమాత్మకు తెలుసు. ఎందుకు? సర్వం తారైన వాడు, సమస్తము తారై నిండి ఉన్నవాడు, సర్వాంతర్యామైన వాడు, అంతరాత్మలో ఉన్నవాడు మనకేం కావాలో తెలుదా? మనలో ఏం మాట్లాడుతూ జరుగుతుందో తెలుదా? మనలో ఎలాంటి ఆలోచన జరుగుతుందో తెలుదా? ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అందుకని ఆమె పరమ పవిత్రురాలు, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తుంది. ముందే చెప్తారు ఆయన, ఊరి చివర వెలివేసినట్టు అక్కడ ఒక చిన్న ఇల్లు పెట్టుకొని ఆ ఇంట్లో వచ్చేపోయే బాటసారులకు అంతా కూడా అన్నం వడ్డించి పెడుతూ వారి ఆనందిస్తానే తను ఆనందంగా స్వీకరిస్తుంది. వారి సంతోషమే తన సంతోషం అనుకుంటుంది. వారి ఆకలి తన ఆకలి తీరినట్లు భావిస్తుంది. అంత వారి పూర్ణమైనటువంటి పవిత్రమైన మనసు కలిగిన ఆ పూజ్య పరమాత్మను గ్రహించాడు. అందుకే ఆమె దివ్యదేహం ఉందని ఇచ్చాడు. ఇచ్చిన తరువుగా ఆమె ఏం చేసింది? మోహపరవశంలో మునిగిపోయింది. అంటే ఏమి? ఎన్ని జన్మల నుంచి పురుష స్పర్శ లేదో ఆమెకు తెలియదు, మనకు కూడా తెలియదు అది. కానీ పురుషోత్తముడు, సుందరాకారుడు, మోహనాకారుడు, సర్వ సమస్త సృష్టి అంతా నిండి ఉన్న ఆ పరమాత్ముని చూడగానే ఆమెకు తన దేహం చూసుకుంది, సౌందర్యం అయిపోయింది. నాకు ఈ సౌందర్యం నువ్వు ఎందుకు ఇవ్వాలి? నేను ఎప్పుడు ఈ సౌందర్యం కోరుకోలేదు ఇంతకాలం. ఎందుకు నాకు జీవితం ఇది ఇచ్చింది, ఇట్లా బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేసావు? సౌందర్యం ఇచ్చావు కనుక నువ్వే నా ప్రియుడు అని గట్టి కూర్చుంది. పరమాత్మ నీకేం కావాలని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? నాతో నేను ప్రేమించాలి, నేను నీలో ఉండాలి, నన్ను కలుపుకోవాలి, నా కోరిక తీర్చాలి అంటుంది. కనుక పరమాత్ముడు ఎవరికి ఏ కోరిక ఇవ్వాలో, ఎవరికి ఏ కోరిక తీర్చాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఏ విధంగా మానసిక వ్యాధి నుంచి బయట తోరాలో అన్ని సర్వజ్ఞుడు కదా. కనుక నాయన పరమాత్ముడు, పరధర్మం, పరతత్వం సర్వం తానైన వాడు ఆయన. మనం ఆయనను తలుచుకోవడమే ఆనందం. ఇక ఆయన చేసే లీలలు వినోదాలు. పరమాత్ముడు ఏ కార్యక్రమాలు చేస్తుంటే అవన్నీ లీలలే. లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయ, బాగున్నదయా నీ మాయా, బలి 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 దేవా, బలి బాగున్నదయా నీ మాయా.